నేను ఈరోజు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా ఎవరిని కూడా వెన్నుపోటు పొడిచిన మనిషి కాదు. మీరు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్స్ మీరు, మీ కుటుంబం. మీరు తగుదనమ్మా అని చంద్రబాబు గారిని అంటారా? ఇక నుంచి వెన్నుపోటు అని ఎవరన్నా అంటే రండి, ఓపెన్ డిబేట్కి రండి. అది వెన్నుపోటు కాదు, మా పార్టీని మేము రక్షించుకోవటం అని నేను అంటాను. వెన్నుపోటు నువ్వు అంట అంటే వాట్ యు వాంట్ టు సే మిస్టర్ జగన్? ఆ దుష్టశక్తి చేతుల్లోనే ఉంటే పార్టీని నీతో పాటుకి ప్రయాణం చేసారా? ఆ దుష్టశక్తి మీతో పాటు నడిచి ఉండేరా? మా పార్టీ ఏమయ్యేది? తెలుగుదేశం పార్టీ ఏమయ్యేది? చంద్రబాబు గారు ఆ రోజున పార్టీని ఆయన చేతుల్లోకి తీసుకోకపోతే, పార్టీ నాయకులందరూ కూడా ఆ దుష్టశక్తి కబంధ హస్తాల్లోంచి ఆ పార్టీని బయటకు లాగకపోతే ఏమయ్యేది? మీతో పాటు నడిచేదా ఆ పార్టీ? అందుకే చంద్రబాబు గారు చేసిన ఆ సాహసోపేత కార్యానికి మేమందరం కూడా మద్దతు పలుకుతున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా పార్టీని ఆ దుష్టశక్తి కబంధ హస్తాల నుంచి కాపాడకపోతే సైబరాబాద్ ఉండేదా? ఏమండి, రింగ్ రోడ్ వచ్చేదా హైదరాబాద్ నగరానికి? ప్రపంచ ఖ్యాతిగాంచిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేదా? హైదరాబాద్లో మత కల్లోలం లేకుండా ప్రశాంతత ఉండేదా? పెద్ద పెద్ద దేశ విదేశీ ప్రతినిధులందరూ వచ్చి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వాన్ని ప్రశంసించిన రోజులు మీకు తెలీదా?